శ్రీ గణేశాయ నమః. శివానందలహరి 53వ శ్లోకం. ఆకాశేన శిఖీ సమస్త ఫణినాం నేత్రాకలాపీ నతానుగ్రాహి ప్రణవోపదేశ నినదై కేకీతి యోగీయతే శ్యామాం శైల సముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహార రసికం తం నీలకంఠం భజే. మనకు లోగడ 52వ శ్లోకంలో నీలకంధర అని, అటు కంధర అంటే మెడ అని ఒక అర్థం, అంటే కంఠం, కంధర అంటే మబ్బు అని ఒక అర్థం, రెండు కూడా అక్కడ చెప్పుకున్నాం కదండి. అక్కడ నీలకంఠుడైనటువంటి శివుడికి నీల అంటే నల్లటి మబ్బుతోటి, నీలకంఠుడైన నల్లటి మబ్బుతోటి పోల్చి చెప్పారు. ఇక్కడ అదే నీలకంఠుణ్ణి నీలకంఠం అనేటువంటి నెమలితో పోల్చి చెప్తున్నారు అన్నమాట. నీలకంఠుడు అంటే శివుడు, నీలకంఠం అంటే నెమలి కూడా కదండి. మరి ఇప్పుడు ఈ నీలకంఠమైనటువంటి నెమలిని నీలకంఠుడైన శివునితో పోల్చి 53వ శ్లోకంలో చక్కగా వర్ణిస్తున్నారు శ్రీ శంకర భగవత్పాదు. ఈ నీలకంఠమైనటువంటి నెమలికి నీలకంఠుడైన శివునికి సమాన లక్షణం ఒకటి ఉంది, అదే నాట్యం అన్నమాట. అది ఎలా మొదలెట్టారండి ఈ శ్లోకంలో? ఆకాశేన శిఖీ, నెమలికి శిఖి అని పేరు. శిఖి అంటే నెమలి శిరస్సు మీద చూసారా కోడి జుత్తు లాంటి శిఖ ఒకటి ఉంటుంది అనమాట. అందుకని నెమలిని శిఖి అంటారన్నమాట. ఆ శిఖితో అది మెరిసిపోతుంది. మరి ఈ శివుడు అనే నెమలికి ఆకాశమే శిఖిగా ఉంది, ఆకాశమే ఆయన శిరస్సు మీద ఉంది అంటే ఏంటన్నమాట? వ్యోమకేశుడు అని ఇక్కడ అర్థం మనం గ్రహించాలి. సమస్త ఫణినాం నేత్ర కలాపి, కలాపి అంటే భూషణం, నేత్ర అంటే నాయకుడు అని అర్థం అన్నమాట. సమస్త సర్పములు కూడా నెమల్ని చుట్టబెట్టుకొని భూషణంగా ఉంటాయి, ఎందుకంటే పాములు నెమల్ని ఏమీ చేయలేవు. అలాగే శివుని వాసుకు వంటి సర్పరాజులన్నీ ఆయన మెడలో భూషణంగా అలంకరింపబడి ఆయన చుట్టుకొని ఉంటాయన్నమాట. అంటే ఈ శివనెమలకేమో సర్పరాజు అయినటువంటి వాసుకు వంటి వాళ్ళందరూ భూషణం అయితే, ఆ నెమలకి మిగిలినటువంటి సర్పంలో శ్రేష్టమైన సర్పాలన్నీ కూడా భూషణంగా నెమలిని చుట్టబెట్టుకుని ఉంటాయట. తర్వాత నతానుగ్రాహి ప్రణవోపదేశ నినదై కేకీతి యోగీయతే. అద్భుతమైనటువంటి వాక్యం అండి. కేక, నెమలి చేసే ధ్వనిని కేక అంటారన్నమాట. కేక చేసేది కనుక నెమలికి కేకి అని కూడా అంటారు నెమలిని. నెమలి యొక్క కేక నుంచే సప్త స్వరాలైనటువంటి స రి గ మ ప ద నీలో ఆది స్వరం అయినటువంటి స, దాన్ని షడ్జము అంటారు అన్నమాట. దాన్ని ఆ షడ్జధ్వని చేయగానే నెమలి నాట్యంలో శోభ వస్తుంది. ఆ షడ్జధ్వని ఆ పరిసర ప్రాంతాలకు మేల్కొల్పులాగా ఉంటుంది అండి అది. అలాగే శివుని కేక ఏమిటో తెలుసా? ప్రణవోపదేశ నినదైహి, అంటే భక్తులకు ప్రణవనాదం ఉపదేశం చేస్తున్నట్టండి ఆ శివుడు. అదే ఆయన యొక్క కేక. ఆయన కంఠం నుంచి వచ్చే నినాదం ఏంటి? ప్రణవమే, అదే ఓంకారము అంటారు. అదే కాశీక్షేత్రంలో మరణిస్తున్న వారి చెవిలో ఆయన చేసేటువంటి ప్రణవోపదేశం అని కూడా చెప్తారు. ఆ నెమలి కేక క్రేంకారంగా ఉంటుంది, దాని క్రేంకారం అంటే ఆ నెమలి కేక అన్నమాట. ఆ నెమలి కేక క్రేంకారంగా పెడితే ఈ శివనెమలి ప్రణవనాదమైనటువంటి ఓంకారాన్నే కేకగా పెడుతుంది అనమాట. ఓంకారాన్ని క్రేంకారంగా చేస్తుంది అనమాట. అది ఎందుకు అంటే నత అనుగ్రాహి, నత అంటే నమ్రతతో వంగి నమస్కరించేటువంటి భక్తులు, అటువంటి భక్తులను అనుగ్రహించడానికి ఆయన చేసే ప్రణవోపదేశమే శివనెమలి చేసేటువంటి క్రేంకారం అనేటువంటి ఓంకారం అన్నమాట. ఆ ఓంకార నాదమే కేకీతి యోగీయతే అని ఇక్కడ చెప్పారన్నమాట. తర్వాత శ్యామాం శైల సముద్భవాం, ఆ నెమలి నాట్యం చేయాలంటే శ్యామ అంటే మబ్బు, నల్లటి మబ్బు రావాలి. ఆ మబ్బు ఎక్కడ పుడుతుందండి? శైల సముద్భవాం, కొండ మీద పుడుతుంది. శైలం ఉంటే కొండ కదండి. మరి
ఈ శివనెమలి నాట్యం చేయాలంటే శ్యామ అనగా శ్యామల వర్ణ రూపిణి అయినటువంటి పార్వతి రావాలి. శ్యామల వర్ణం అంటే చామన ఛాయ అనమాట. మరి ఆమె ఎక్కడ పుట్టిందండి? శైల సముద్భవాం, అదే గిరిరాజ పుత్రి, హిమవత్ పర్వతరాజ పుత్రి అయినటువంటి హైమవతి అనమాట. ఆ తల్లిని చూసినటువంటి శివుడు ఆనందతాండవం చేయడం మొదలెట్టండి. ఇందులో అమ్మవారికి మబ్బుకి సామ్యం చెప్పారు ఈ వాక్యంలో, చూసారా? గత శ్లోకంలో శివుడికి మబ్బుకి సామ్యం చెప్పారు. అది దీనిలో ఉండేటువంటి కవితా సౌందర్యం. అమ్మవారు కూడా కొండల్లో పుట్టిన మబ్బే కదండి మరి. అదే శ్యామ, అదే శ్యామల వర్ణం అని చెప్పుకున్నాం. శ్యామల ఛాయతో శోభిల్లేటువంటి గిరిరాజ పుత్రి. ఘన రుచి గొప్పగా మెరిసిపోతుందట. రుచి అంటే కాంతి అని అర్థం అనమాట. ఆ కాంతి, ఆ రుచి అనేటువంటిది గిరిజలోనూ ఉంది, శ్యామ్ అనేటువంటి మబ్బులోనూ కూడా ఉంది కదండి మరి. అందుకని ఘన రుచి గొప్పగా మెరిసిపోతుంది అక్కడ. అటువంటి ఆ శ్యామలను దృష్ట్వా నటంతం ముదా, దృష్ట్వా అంటే చూసి నాట్యం చేస్తున్నారట. ఎవరు? అటు మబ్బు, ఆ నల్ల మబ్బు, ఇటు శివుడు కూడా ముదా సంతోషంతో నాట్యం చేస్తున్నారు అన్నమాట. ఆ మబ్బుని చూసి నెమలి నాట్యం చేస్తుంది. అంటే శ్యామ అనేటువంటి మబ్బుని చూసి నెమలి నాట్యం చేస్తుంది. శ్యామ అనేటువంటి హైమవతిని చూసి శివుడు కూడా ముదా సంతోషంతో నాట్యం చేస్తున్నాడు. తర్వాత చక్కటి మాట వేశారు. వేదాంతో పవనే విహార రసికం. ఈ శివుడు అనేటువంటి నెమలి వేదాంతములు అంటే ఏంటవి? ఉపనిషత్తులు అనే వనముల్లో, పవన అంటే వనములు, వనముల్లో విహరించడానికి రసికం ఇష్టపడుతుందటండి. ఓంకార పంజరసుకి ఉపనిషద్ ఉజ్జానకేళి కలకంఠి అని శ్రీ ముత్తుస్వామి దీక్షిత్ వారు చెప్పినట్టుగా ఆ ఉపనిషత్తు ఉద్యానవనంలో ఆ తల్లి విహరించడానికేమో ఎప్పుడు ఉర్రూతులాగుతూ ఉంటుంటారు. అలాగే ఈ శివుడు కూడా వేదాంతములైనటువంటి వనాల్లో విహరించడానికి ఆయన చాలా ఇష్టపడుతుంటాడు అన్నమాట. అటువంటి తం నీలకంఠం భజే, అటువంటి నీలకంఠుని అయినటువంటి నిన్ను నేను భజిస్తున్నాను మహానుభావ అని చెప్పారు. అలాగా నీలకంఠుని అనుగ్రహం పొందాలంటే ఎన్ని భక్తి మార్గాలు చూపిస్తున్నారు కదా శంకర భగవత్పాదులు. నిజంగాను ఎంత సులువైన భక్తి మార్గాలు చూపిస్తున్నారండి మనకు. మనకు గోచరమయ్యేటువంటి ప్రతి వస్తువులో కూడా, అంటే ప్రకృతిలో మనకు కనబడే ప్రతి వస్తువును కూడా, ప్రతి దృశ్యంలో కూడా మన శివుని ఎంత సులువుగా దర్శించి ఆ శివానుగ్రహం, ఆ శివానందం ఎంత సులువుగా పొందగలమో తెలియజేస్తున్నారండి. ఎవరు? సాక్షాత్తు ఆ శంకర స్వరూపులైనటువంటి శంకర భగవత్పాదులు. అటువంటి శంకర పాద పద్మాలకి ఎన్నిసార్లు నమస్కరిస్తాయని కూడా మనం తీర్చుకోగలమండి. అందుకని కనీసం ఒక్కొక్క శ్లోకం ఇలా చదువుతూ ఆ శంకర పాద పద్మాలకి నమస్కరిస్తూ ఆ శివస్మరణతో, శివానందంతో హాయిగా ఉందాం. ఓం నమ శివాయ, నమ శివాభ్యాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి మదిని దోచే